ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి పొదరిల్లు కంటిన్యూషన్ ఎపిసోడ్. ఇంట్లో ఒక శుభకార్య వాతావరణం నెలకొంది. అందరూ ఎంతో ఆనందంగా బర్త్డే కేక్ కట్ చేయడానికి సిద్ధమయ్యారు. చక్రి లక్కీ కోసం అంతా తానే దగ్గరుండి చూసుకున్నాడు. డెకరేషన్ దగ్గర నుంచి ప్రతిదీ డిజైన్ చేసి ఆమెను సర్ప్రైజ్ చేయడానికి రెడీగా ఉన్నాడు. లక్కీ ఎంతో ముచ్చటైన చీరలో అందమైన నవ్వుతో బర్త్డే కేక్ కట్ చేసింది. కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరూ చప్పట్లతో హ్యాపీ బర్త్డే చెప్తూ శుభాకాంక్షలు తెలిపారు. అప్పుడే చక్రి వాళ్ళ నాన్న, ఏంట్రా మన ఇల్లు బాండీ షాప్లా కలకలలాడుతుంది, అందరూ జంటలు జంటలుగా కనబడుతున్నారు అని సరదాగా కామెంట్స్ చేస్తుంటే వాతావరణం ఇంకా నవ్వులతో నిండిపోయింది. లక్కీని చూసి అందరూ ఈ పిల్ల కోసమే ఇంట్లో ఇంత హడావిడి జరిగింది అని నవ్వుకోగా, మా అమ్మకి పుట్టినరోజు శుభాకాంక్షలు అని చక్రి వాళ్ళ నాన్న లక్కీకి విషెస్ చెప్తాడు. అప్పుడే చక్రి కేక్ కటింగ్ పూర్తయ్యాక చక్రి తన ఫ్రెండ్స్తో కలిసి ఒక ప్లాన్ డిస్కస్ చేస్తున్నాడు. చక్రి ప్లాన్ ఏంటంటే, నేను ఈరోజు ఎలాగైనా లక్కీకి నా ప్రేమ విషయం ప్రపోజ్ చేయాలి. ఆమెను ఎవరు లేని చోటుకి తీసుకెళ్తాను. ఫ్రెండ్స్ హేళన చేస్తున్నారు. లాంగ్ డ్రైవా? అసలు నీ దగ్గర లైసెన్స్ ఉందా, సెన్స్ ఉందా, పోలీసులు పట్టుకుంటే ఫైన్ కడతావా అని ఫ్రెండ్స్ సరదాగా ఆట పట్టిస్తున్నారు. ఒరేయ్, నీకు ముందు వెనక ఆలోచించే అలవాటు లేదు, జాగ్రత్తగా అని హెచ్చరిస్తూ ఆల్ ది బెస్ట్ చెప్తారు. చక్రి మనసులో అనుకుంటున్న ప్లాన్ని లక్కీకి ముందే ఊహించినట్టుగా వచ్చింది. లక్కీ నేరుగా వచ్చి, నేను లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నారా అని అడిగింది. అప్పుడు చక్రి ఆశ్చర్యపోయి తప్పకుండా వెళ్దాం అన్నాడు. కిందికి వచ్చాక స్కూటీ కీస్ తీసుకుంటూ, ఈరోజు నేనే డ్రైవ్ చేస్తాను అని లక్కీ బాంబ్ పేల్చింది. మీ దగ్గర లైసెన్స్ లేదు కదా అని చక్రి అంటే, ఫైన్ కడతానులే అని చక్రి ఫ్రెండ్స్ అన్న మాటలే రిపీట్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. లక్కీ స్కూటీ నడుపుతుంటే చక్రి వెనుక కూర్చొని తన పాత ముచ్చట్లు, డ్రైవింగ్ పాఠాలు చెప్తున్నాడు. చక్రి డ్రైవింగ్ క్లాస్, మీరు చాలా బాగా డ్రైవ్ చేస్తున్నారు లక్కీ. వెనకాల వాళ్ళు హారన్లు కొడితే అస్సలు పట్టించుకోవద్దు. ఎదుటివారి ఎక్స్ప్రెషన్స్ చూస్తూ ఆగిపోతే జీవితంలోనూ బండి మీద కూడా ముందుకు వెళ్ళలేం. తన చిన్నప్పుడు బండి నేర్చుకుంటూ ఒక బామ్మని యాక్సిడెంట్ చేసినట్టు కథ లక్కీకి చెప్తుంటే లక్కీ నవ్వుతూ వింటుంది. వెనుక కూర్చున్న చక్రికి లక్కీని అలాగే డ్రైవ్ చేస్తుంటే చూడటం ఎంతో ఆనందంగా, వింతగా అనిపించింది. తన వన్ సైడ్ లవ్కి ఈ రోజుతో ఫుల్ స్టాప్ పెడుతుందని, లక్కీ ఖచ్చితంగా తన ప్రేమను ఒప్పుకుంటుందని మనసులోనే మురిసిపోయాడు చక్రి. ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి ఇంతే. మరీ ఎపిసోడ్తో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. డూ కామెంట్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.